Today, I think we all, especially you, Nirmala teacher, can say that God is good. ఈ రోజున మనం అందరం చెప్పగలము, ప్రత్యేకంగా ఈరోజు పదవి విరమణ చేసినటువంటి నిర్మల టీచర్ కూడా చెప్పగలరు, దేవుడు బహు మంచివాడని. He is really good. ఆయన నిజముగా ఎంతో మంచి దేవుడు. He has in his own word in Bible, he has said that I have written your name in my palm. వాక్యంలో ప్రభు ఇచ్చినటువంటి ఒక మాట ఏంటంటే, చూడుము నా అరచేతిలో నిన్ను చెక్కుకు, నీ పేరు నేను రాసుకున్నాను, నా అరచేతిలో నీ పేరు చెక్కుకున్నాను అంటున్నాడు ప్రభు. He is so great God. He created us. He knows the number of our hair in our head. దేవుడు ఎంత గొప్పవాడంటే, అధిక శక్తిమంతుడంటే, మన తలలో ఉన్నటువంటి వెంట్రుకల యొక్క సంఖ్య కూడా ఆయనకు బాగా తెలుసు. అప్పటికి మీరు అంత పెద్దవాళ్ళు అయిపోతారా? When we think in this, I think about myself and maybe you also. I don't feel old, and when you look back 30 years, it was just like yesterday. మరి 30 సంవత్సరాలు వెనక్కి చూసుకుంటేనేమో, అరే నిన్నట్లానే ఉన్నదే, అంత తొందరగా గతించిపోయిందా అని ఒక అనిపిస్తుంది. కానీ ముందు జీవితాల్లో ఎలా ఉంటుందో అనే విషయం మాత్రం మనకు నిజంగానే తెలియదు. This is the day which the Lord has made. We will rejoice and be glad in it. So I understand and I believe that you can say God has been faithful. He is so good. నా వివాహం అయిన తరువాత మరి బెనర్జీ గారి కుటుంబంతో పాటు, అంటే బెనర్జీ గారు వారు మా నోబెల్ కాలేజ్లో వారు పనిచేస్తున్నటువంటి దానిని బట్టి, మా మామయ్య గారు నోబెల్ కాలేజ్లో వారు ప్రిన్సిపల్ ఉన్న సందర్భాన్ని బట్టి మా కుటుంబానికి వారి కుటుంబానికి ఒక చక్కటి అవినాభావ సంబంధం ఏర్పడింది. We always rejoice at the good Christian fellowship we have between our families. మరి దేవుడు ఆ యొక్క దంపతులను ప్రేమించి వారికి ఒక కుమారుణ్ణి, 2 కుమార్తెలు ఇచ్చారు. పెద్ద కుమార్తెకు వివాహమైనది. ఇప్పుడు వారిద్దరిని కూడా గ్రాండ్ పేరెంట్స్గా మనం వారిని కంగ్రాచులేట్ చేయాలి. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఫీలింగ్ ఫర్ దెమ్. ఈరోజు వారు కూడా ఇక్కడ రావడం చాలా సంతోషం. ఎ న్యూ చాప్టర్ ఈస్ బిగినింగ్ ఇన్ హర్ లైఫ్. రిటైర్మెంట్ తర్వాత రేపు మార్నింగ్ కమిటెడ్ ఫర్ దిస్ వర్క్. కానీ మీరు ఎంత గొప్ప సేవ చేశారు. మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగానే we cannot pay you back, but we want to say that God's richest blessings will continue to be with you into your retired life. ఉపాధ్యాయురాలిగా 28 సంవత్సరాలు విశిష్ట సేవలు అందించి 31/7/2012న పదవీ విరమణ చేస్తున్న శుభ సమయాన మన హైలీ ఉన్నత పాఠశాల విద్యా కుటుంబం సగర్వంగా సమర్పిస్తున్న అభినందన చందన మందారమాల. ఓ ఆదర్శ ఉపాధ్యాయుని, ఈ విశాల విశ్వంలో మానవ జీవితాన్ని తీర్చిదిద్దేది, జీవన గమనాన్ని పయనింపచేసేది, ఉత్తేజితులను చేసి చైతన్యపరిచేది విద్య ఒక్కటే. అంత ప్రాధాన్యత కలిగిన విద్యను ఎందరో విద్యార్థులకు అందించుటలో అనుపెరగగా అవిశ్రాంత సేవలందించిన ఆదర్శ ఉపాధ్యాయుని శ్రీమతి గ్రేస్ నిర్మల కుమారి గారు విద్యార్థులకు విద్య పట్ల ఆసక్తి కలిగించేలా ఓర్పుతో పాఠములు నేర్పి వారిలో విద్యాజ్యోతులను వెలిగించి
క్రమశిక్షణ మార్గంలో నడిపిస్తూ దేశ భవితకు దోహదపడేలా వారి భావి జీవితాలను తీర్చిదిద్దిన మార్గదర్శి మీరు. నిర్దేశించిన లక్ష్యాన్ని ఆత్మవిశ్వాసంతో సాధించాలని శ్రేయస్సు పట్ల సంపూర్ణ బాధ్యత కలిగిన సుమనస్కులు మా నిర్మలా కుమారి గారు. ఓ ఆదర్శ గృహిణి, కని పెంచిన తల్లిదండ్రులే కాక ఆచరించి గృహసీమను స్వర్గసీమగా మలుచుకోవాలని ఆశించే ఓ ఆదర్శ గృహిణి, ఓ దైవానుగ్రహ, ఓ దైవ విశ్వాసిని. ఏ పని చేసినా, ఏ వృత్తి నిర్వహించినా, ఏమి సాధించినా దైవానుగ్రహం ద్వారానే అవి సుసాధ్యమవుతాయని పెద్దలంటారు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. అలాగే ఈరోజు పదవీ విరమణ సన్మాన కార్యక్రమంలో మరి ఆసీనులైన నిర్మల కుమారి టీచర్ గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ కూడా నమస్కారాలు. పిల్లలకు నా ఆశీస్సు. మరి చైర్మన్ గారు చెప్పినట్టుగా మరి మరలా నేను ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సిన పని లేదు. నిర్మల మా మిస్సెస్ చెల్లెలు. మరి విన్నదాన్ని బట్టి మరి పదవి విరమణ అనేటువంటిది అందరికీ ఉద్యోగులు తప్పదు. Sister Mirku, President of this Haidi Society, Reverend Prasanna, Joshua Prasanna Kumar garu, Headmistress garu Gloria garu, ఇంకా స్నేహలత గారు, నిర్మల గారు, హెడ్మిస్ట్రెస్, ఇక్కడ ఉన్నటువంటి ఆహ్వానితులు, పెద్దలు, బాలికలకు, విద్యార్థులకు అందరికీ కూడా నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున రిటైర్ అయినటువంటి నిర్మలా టీచర్ గారు చెప్పేటువంటి మాటలు ఏంటంటే 3 మాటలు ఉన్నాయి ఎప్పుడు కూడా. మా మేనేజ్మెంట్ చాలా మంచి మేనేజ్మెంటు, నా కలీగ్స్ చాలా మంచి కలీగ్స్, మా విద్యార్థులు చాలా మంచి విద్యార్థులు అని చెప్తూ ఉండేవాళ్ళు. ఈ రోజున అవన్నీ కూడా నేను ప్రత్యక్షంగా చూసి గమనించడానికి నాకు అవకాశం లభించింది. నేను చాలాసార్లు ఇక్కడికి వస్తాను కానీ గేటు దగ్గర నుంచి అలా వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. కానీ ఈ రోజున మీ మధ్యన చాలాసేపు అందులో ఇక్కడ కూర్చుంటానికి, ఎదురుగా కూర్చుంటానికి అవకాశాన్ని మీ మేనేజ్మెంట్ వారు నాకు కల్పించారు. ఐ థ్యాంక్ ద generous management for this opportunity given to me. ఈ మేనేజ్మెంట్ గురించి ఆమె ఎప్పుడు కూడా చెప్తూ ఉంటుంది అన్నమాట. మనమంతా కూడా మేనేజ్మెంట్లో పనిచేసేటువంటి వాళ్ళం కాబట్టి మనకు తెలుసు ఏ మేనేజ్మెంట్ అయితే అనవసరంగా జోక్యం చేసుకోదో, అన్వారంటెడ్ ఇంట్రూషన్ ఉండదు. అంటే ఏదైనా చెప్పి ఈ పనితో చేయించాలంటే మీ ఎవరితో చెప్పిస్తానులే అంటూ ఉంటాను. ఆమెకు తన కలీగ్స్ అంటే అంత ప్రేమ. వాళ్ళు కూడా దే హ్యావ్ గ్రేట్ లవ్ ఫర్ హర్. సో ఐ థ్యాంక్ ఆల్ హర్ కలీగ్స్, మెన్ కలీగ్స్ అండ్ విమెన్ కలీగ్స్. ఇంకా ఆఫీస్లో పనిచేసేటువంటి వాళ్ళు కానీ శర్మ గారు నాకు బాగా తెలుసు. ఇంకా చాలా పేర్లు నాకు తెలుసు కానీ తెలియని పేర్లు కూడా ఉన్నాయి కాబట్టి పేర్ల జోలికి నేను వెళ్ళట్లేదు. ఐ థ్యాంక్ ఎవ్రీ వన్ హియర్ ఫర్ గివింగ్ హర్ ఏ వండర్ఫుల్ టైమ్, ఏ హ్యాపీ టైమ్ ఆన్ దిస్ క్యాంపస్. తర్వాత ఒక చోట పనిచేసే ఎంప్లాయీస్కి 2 రకాల జీవితాలు ఉంటాయి. ఇంటి దగ్గర జీవితం, డొమెస్టిక్ లైఫ్. ఇంకొక ఇంట్లో ఉన్నటువంటి రహస్యాన్ని చెప్తాను. సరే రిటైర్ అవుతున్నట్టు ఆమె ఇచ్చారంటే బాగుంది. ఇంటికి కారు వేసుకొని వచ్చారు ఆమె యొక్క కలీగ్స్. మా ఇద్దరిని చాలా చక్కగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లెవెల్లో ఫీల్ అయ్యాను నేను. ఐ వాజ్ ఫీలింగ్ లైక్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా. థ్యాంక్ దిస్ మేనేజ్మెంట్ హార్టీలీ. And Sister Miku, thank you.
ఫస్ట్ ఇంగ్లీష్ సాంగ్ ఇది. నీను చేరగనా పుణ్యమైనది నీను తలచిన హృదయం నీలో చేరినది. Thank you, Mummy, for all your love. We are very happy. మిర్కు అమ్మగారు, జాషువా ప్రసన్న కుమార్ గారు, పాస్టర్ గారు, ఇచ్చేసినటువంటి పెద్దలు, బంధువులందరికీ కూడా నా యొక్క శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. మా హై స్కూల్ హెచ్ఎం గారు అయినటువంటి శ్రీమతి గ్లోరియా గారు, అలాగే ఎలిమెంటరీ స్కూల్ హెచ్ఎం గారు నిర్మలా గారు, ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. 1984 జాన్యువరిలో ఇది వెళ్తూ ఈ స్కూల్ని చూస్తూ ఉండేదాన్ని. ఎందుకు బస్ మీద వెళ్ళేటప్పుడు ఇక్కడ ఇలా స్కూల్ కనబడుతూ ఉండేది. ఈ స్కూల్లో ఉద్యోగం చేస్తే బాగుండును అనే ఒక ఆలోచనతోటి ఒకసారి ఇక్కడికి స్కూల్కి రావటం, ఒక అప్లికేషన్ ఇవ్వటం జరిగింది. అప్పుడు హైని అమ్మగారు, సునాలిని గారు అక్కడ హాల్లో ఉండేవారు, అక్కడ ఆఫీస్ ఉండేది.
మరి అప్లికేషన్ ఇవ్వటం, తర్వాత కొద్ది రోజులకే మళ్ళీ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వటం, హైనియమ్మ గారు నాతో మాట్లాడటం, 50 సంవత్సరాల వయసులో నాకు కృపను చూపించి 30 సంవత్సరాలు, దాదాపు 29 సంవత్సరాలు ఉద్యోగం చేయటానికి ప్రభువు చూపిన కృప కొరకు ముందుగా నేను ఆ దేవాది దేవునికి మరి ఎన్నో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తర్వాత హైని అమ్మగారిని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. కొద్ది రోజులుగా నేను హైని అమ్మగారు చేసిన మొత్తం 84 సంవత్సరం నుంచి దాదాపు ఈ రోజు వరకు కూడా జరిగిన విషయాలన్నీ తలపోసుకుంటూ ఉన్నాను. అది హైని అమ్మగారిలో నేను నేర్చుకున్నటువంటి, నేను గమనించినటువంటి కొన్ని విషయాలు మీకు చెప్తున్నాను. ఇప్పుడున్నటువంటి విద్యార్థులు కానీ ఇప్పుడు వచ్చే కొత్త స్టాఫ్ కానీ అనుభవం లేకుండా అయిపోయింది. మా పాత టీచర్లు అంటే సీనియర్ టీచర్స్ మరి సునల్ని గారు, వెంకమమ్మ గారు, మోజెస్ సార్ గారు, తర్వాత తెలుగు మాస్టర్ గారు, శాస్త్రి గారు, పార్వతీశం గారు, మరి గ్లోరియా గారు, ముంతాజ్ గారు, మేము 8 మంది కూడా మరి మొట్టమొదటి నుంచి కూడా 10th క్లాస్కి అతుక్కుపోయాం. దాదాపు 25 సంవత్సరాలు ఒకే క్లాసు, ఒకే సెక్షను, అదే పిల్లలకి అదే సబ్జెక్టుతో మేము బోధించడం జరిగింది. అందువల్ల మేము 8 మంది కూడా మరి మాకు ట్రాన్స్ఫర్స్ కూడా లేవు కాబట్టి మాకు 20 సంవత్సరాలు, దాదాపు 25 సంవత్సరాలు మేము ఆ 10th క్లాస్కి మేము అదే సబ్జెక్ట్ టీచర్స్గా మేము ఉండిపోయాం. అందుకనే మా పేర్ల కంటే ముందు ఇంగ్లీష్ టీచర్ గారు, సైన్స్ టీచర్ గారు, సోషల్ టీచర్ గారు, తెలుగు మాస్టర్, ఇవే పేర్లు మాకు. సరే, హైని అమ్మగారు మరి ఎంత మంచి వ్యక్తి అంటే నిజంగా ఆమె మహా తల్లి, అందరికీ కూడా తల్లిగానే మేము చూసేవాళ్ళం. ఆమె మా క్రమశిక్షణ నేర్పాలి అంటే ఆమె నోటితో ఎప్పుడూ చెప్పేవాళ్ళు కాదు. ఇక్కడ గ్రిల్స్లో కుర్చీ వేసుకొని అసెంబ్లీ కంటే ముందు ఆవిడ రెడీ అయిపోయి ఇక్కడ గ్రిల్స్లో కుర్చీలో కూర్చునేవాళ్ళు. మేము అసెంబ్లీకి వెళ్ళేటప్పుడు ఆమెను విష్ చేసి వెళ్తూ ఉండేవాళ్ళం. ఎవరమన్నా లేటుగా వచ్చినా కూడా మేము ఆవిడ చక్కగా చిరునవ్వుతో పలకరించేవాళ్ళు, విష్ చేసేవాళ్ళు. తర్వాత మేము స్కూల్కి వెళ్ళిన క్లాసులకు వెళ్ళాక అమ్మగారు నన్ను చూశారు, లేటుగా వచ్చాను అని ఆ గిల్టీ ఫీలింగ్ మాకు ఉండిపోయేది. రాను రాను మేము ఇంకా లేటు అనేది మాకు ఉండేది కాదు. ఇక టైంకి రావాలి, లేకపోతే అమ్మగారు చూస్తారు. అమ్మగారు ఏమనేవాళ్ళు కాదు, కానీ మాకు అంతటి మాకే అనమాట టైంకి రావాలి అనేది ఆ రకంగా మాకు నేర్పించారు. తర్వాత అమ్మగారికి చాలా నీట్నెస్ ఎక్కువ. గ్రౌండ్లో చిన్న కాగితం ఉన్నా సరే మధ్యాహ్నం ఆ టైంలో వచ్చేసి గ్రౌండ్ అంతా కూడా కాగితాలు, చిన్న కాగితం కూడా ఏరేసేవాళ్ళు. అప్పుడు విద్యార్థులు కానీ టీచర్స్ కానీ గమనించేవాళ్ళు, అమ్మగారు వచ్చి కాగితాలు ఏరుతున్నారు, పిల్లలు కూడా టీచర్ అమ్మగారు కాగితాలు ఏరుతున్నారు. వెంటనే విద్యార్థులు కూడా నేర్చుకునేవాళ్ళు ఏంటంటే కాగితాలు వేయకూడదు, వేస్తే గబుక్కన అమ్మగారు వచ్చి ఏరుతారేమో అనేటువంటిది. ఆ విధంగా అమ్మగారు పనులు చేస్తూ క్రియల మూలంగా మాకు అన్ని విషయాలు బోధించేవాళ్ళు. తర్వాత అమ్మగారు ఎంత త్యాగమూర్తి అంటే ముఖ్యంగా ఆర్ఫన్ పిల్లల పట్ల, హాస్టల్ పిల్లల పట్ల చాలా ప్రేమగా ఉండేవాళ్ళు. వాళ్ళు తినే భోజనమే అమ్మగారు తినేవాళ్ళు. మధ్యాహ్నం మేము చాలామంది లంచ్కి ఇక్కడ చేస్తూ ఉండేవాళ్ళం, మేము గమనిస్తూ ఉండేవాళ్ళం. కిచెన్కి వెళ్ళినప్పుడు అదే భోజనం, అదే కూర, అదే పిల్లలకి ఏం పెట్టేవాళ్ళో పిల్లలే తినేవాళ్ళు. మేము ఎప్పుడు అనుకునేవాళ్ళం, మనం ఆమె దగ్గర ఉద్యోగం చేస్తూ మనం ఎన్నో రకాలుగా తింటున్నాం, కానీ అమ్మగారు చూడండి పిల్లల భోజనమే తింటారు అని చెప్పి ఎంతో అమ్మగారి విషయంలో ఆ విషయం మేము నేర్చుకుంటూ ఉండేవాళ్ళం. తర్వాత అమ్మగారు ఒక క్షణం కూడా తిరిగ్గా ఉండేవాళ్ళు కాదు, చాలా టైం మెయింటైన్ చేసేవాళ్ళు. టైం అంటే కొంచెం టైం కూడా ఖాళీగా గడిపేవాళ్ళు కాదు. పైన మేడ పైన అక్కడ ఒక టేబుల్ ఉండేది, కింద ఒక కుర్చీ ఉంటుంది. అక్కడ కూర్చొని ఆ టేబుల్ నిండా బట్టలు వేసుకొని పిల్లలు గుండీలు బటన్స్ ఊడిపోతాయి కదండి, అవన్నీ కుడతా ఉండేవాళ్ళు సాయంత్రం పూట. ఇవన్నీ కూడా మేము టీచర్లు దాదాపు 20 సంవత్సరాలు మేము అవన్నీ కూడా గమనించి అమ్మగారి దగ్గర ఎన్నో విషయాలు మా జీవితంలో మేము నేర్చుకున్నాము. మరి ఈరోజు ఆమెను జ్ఞాపకం చేసుకుంటున్నాను. మరి ఆ మహాతల్లి మాకు ఇట్టి మంచి విషయాలు ఆమె దగ్గర నేర్చుకోవటానికి, ఆమె ద్వారా మాకు ఈ స్కూల్లో పనిచేయటానికి ప్రభు ఇచ్చిన కృప కొరకు మరి ఆమెకు ధన్యవాదాలు తెలుపుతూ ప్రభుకి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను.